వెల్కమ్ టు ఐకాన్ పాలిటిక్స్. నేను మీ నిహాల్. ప్రస్తుతం మనతో ఉన్నారు లెజెండరీ అవార్డ్ విన్నర్, టెడెక్స్ స్పీకర్, రియల్టర్ ఆక్సిజన్ ఫౌండర్ అండ్ సిఓ డాక్టర్ నంది రామేశ్వరరావు గారు. సార్ నమస్తే సార్, వెల్కమ్ టు ఐకాన్ పాలిటిక్స్. నమస్తే అండి. ఎస్ సార్, ఇప్పుడు ఏదైతే హెచ్సిఏ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఏదైతే ఉందో, సో దానికి సంబంధించింది ఏది 400 ఎకరాలు అనేది రేవంత్ రెడ్డి గారు డిమాలిష్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు సుప్రీం కోర్టు కూడా జోక్యం చేసుకున్న తర్వాత డిమాలిష్ అనేది ఆగిపోయింది. సో ఇక్కడ మా క్వశ్చన్ ఏంటంటే, ఆ 400 ఎకరాలు కొట్టేసి అక్కడ ఆ, రేవంత్ రెడ్డి గారు ఏం బిల్డ్ చేస్తున్నారు, అదొక క్వశ్చన్. ఫోర్త్ సస్టైనబుల్ సిటీ ఏదైతే చెప్పారో ఇందులో కూడా ఏదైనా ఇంక్లూడ్ అయి ఉందా అని మా క్వశ్చన్. యాజ్ ఎ రియల్టర్ గా మీ దగ్గర ఎలాంటి ఇన్ఫర్మేషన్ వచ్చింది హెచ్సిఏ సంబంధించింది? గవర్నమెంట్ సంబంధించిన క్వశ్చన్ నన్ను అడిగితే ఎట్లా బాబు? రేవంత్ రెడ్డి గారిని అడగాలి, నన్ను అడుగుతున్నాను. నన్ను ఇరికించే ఓకే. ప్రయత్నం చేస్తుంటారు, అంతే ఉంది. ఓకే. హెచ్సియు అనేది పెద్ద సబ్జెక్ట్ అండి. నేను ఇచ్చిన 5 నిమిషాల్లో మాట్లాడలేం, బట్ ట్రై చేద్దాం కుదిరింది. ఓకే. అసలు హెచ్సియు ఎప్పుడు ఒరిజినేట్ అయింది, ఎలా ఒరిజినేట్ అయింది, ఎంత ఏరియాస్ అనేది దాని హిస్టరీ చెప్తాను. దాన్ని బట్టి వీళ్ళు గో హెడ్. ఓకే. 1974లో ఇందిరాగాంధీ టైంలో ఉస్మాన్ యూనివర్సిటీ స్థాపించారు. అది 1600 ఎకరాలు. దాని తర్వాత ఏమైందంటే ఏపీలో 6 భాగాలు, యునైటెడ్ ఏపీ 6 భాగాలు ఉండేది. ఆంధ్ర, రాయలసీమ, తెలంగాణ, కోస్తా ఇవన్నీ ఉన్నాయి కదా, 6 డివిజన్లు. ఈ ఉస్మానియాకి చాలా మంది స్టూడెంట్స్ ఏపీ నుండే కాకుండా పక్క రాష్ట్రాలు కాకుండా ఇండియా నుంచి కాకుండా అన్ని రాష్ట్రాల నుండి రావడం మొదలుపెట్టారు. ఇప్పుడు ఏమైందంటే ఉస్మానియా ఓవర్లోడ్ అయినట్టు ఫీలింగ్ వచ్చింది. అయితే వీళ్ళందరికీ కలిపి సెంట్రల్ ప్లేస్ లో ఉండాలి, అందుకని హైదరాబాద్ సెంటర్ లో ఉండాలి, సెంట్రల్ యూనివర్సిటీ అని పెట్టారు. ఓకే. డెవలపింగ్ సిటీ అంతా ఇటే ఉంది కదా, వెస్టర్న్ సైడ్ ఉంది. గచ్చిబౌలి, ఉస్మానియా ఓల్డ్ సిటీ టైప్ లో ఉంది, సికింద్రాబాద్. సో అప్పుడు 2354 ఎకరాన్ని ప్రకటించారు. అది ప్రకటించిన కొన్ని రోజుల తర్వాత ఈ ఒక 800 ఎకరాలు మన స్టేట్ గవర్నమెంట్ తీసుకుని బిల్డింగ్లకు ఇచ్చింది, గవర్నమెంట్ బిల్డింగ్ ఆఫీసులు. అంటే మిగిలిన 1500 300 ఎకరాలు, 15,000 ప్లస్ 1500, 2300 800 తీస్తే 1500 ఎకరాలు. ఈ 1500 ఎకరాలు నడుపుతుంది. ఒక చంద్రబాబు నాయుడు టైంలోనో ఏదో పాత సీఎం టైంలో అందులో ఒక 400 ఎకరాలు ఐఎంజీ అనే బాడీకి ఇచ్చారు, అలొకేట్ చేశారు. అయితే అప్పుడు కేసు సుప్రీంకోర్టులో కేసు వేశారు అలా ఇవ్వకూడదని. అది తీర్పు, ఇది కేసు వేసిన మాట 2003-4 ప్రాంతంలో. 20 సంవత్సరాల తర్వాత దాని తీర్పు వచ్చింది. మన 2023లో తీర్పు వచ్చింది అంటే మీరు ఐఎంజీకి ఇవ్వకూడదు, మీరు తిరిగి ఇచ్చేసారి అని. సో దానికి కట్టుబడి అయితే అక్కడ కన్ఫ్యూజన్ ఏమైంది అంటే, ఈ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఈ ల్యాండ్ ఇచ్చిన రిజిస్ట్రేషన్ చేసుకోలే. ఎప్పుడైనా ఏ యూనివర్సిటీ అయినా స్టేట్ గవర్నమెంట్ కింద వస్తుంది, సపరేట్ బాడీ ఉంటుంది. ఇక్కడ ఏమైంది, అందులో 400 ఎకరాలు రేవంత్ రెడ్డి గారు దాన్ని వేరే పర్పస్ కోసం తీసుకున్నారు ట్రై చేసి. ఇన్ఫ్రాస్ట్రక్చర్, రియల్ ఎస్టేట్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే రకరకాల యాక్టివిటీస్ ఉంటాయి, అన్ని గవర్నమెంట్ కావాల్సినవి. దాని మీద చర్చ జరిగింది. అయితే ఈ యూనివర్సిటీలో మీకు తెలియాల్సింది ఏంటంటే, పక్షులు, జింకలు, తాబేళ్లు ఇలాంటివన్నీ చాలా ఉన్నాయి, నెమళ్ళు చాలా ఉన్నాయి, ఇప్పటికి కూడా ఉన్నాయి. సో హెల్త్ కాన్షియస్ గా చూసుకుంటే హైదరాబాద్ లో 2 భాగాలు ఉన్నాయి. ఒకటి కేబిఆర్ పార్క్, రెండోది హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ. ఈ రెండింటికి ఉన్న విస్తీర్ణం ఉన్న గ్రీనరీ ఇంకెక్కడా లేదు నాకు తెలిసి హైదరాబాద్. ఈ రెండు కూడా 2 లైన్స్ లాంటివి. దాన్ని మీరు కోసుకుంటూ పోతే గ్రీన్ జంగల్ అలా పోయి కాంక్రీట్ జంగల్ అయిపోతుంది. కాంక్రీట్ పడితే గార్బేజ్, డ్రైనేజ్, సూవేజ్ అన్ని కూడా కలుషితం అవుతాయి. సో దానివల్ల యూనివర్సిటీ ఎప్పుడు చూసుకున్నా గ్రీనరీలో ఉంటారు. ఇప్పుడు R&D రీసెర్చ్ అందరూ ఉంటారు కాబట్టి చాలా ప్రశాంతమైన వాతావరణం. దీని ముందు ఇంకొక ఎగ్జాంపుల్ చెప్పాలి ఏంటంటే, మ్యానెట్ యూనివర్సిటీ అని US లో ఉంది. అది 14,300 ఎకరాలు. అందులో 800 ఎకరాలు ఓన్లీ గ్రీనరీ. అంటే మధ్యలో గ్రీనరీ, ఇమేజ్ చెక్ చేయండి, మధ్యలో గ్రీనరీ, 4 పక్కల బిల్డింగ్స్ ఉంటాయి. అంటే హెల్త్ కాన్షియస్ NGT అనే ఒక బాడీ మనం లాస్ట్ టైం మాట్లాడుకున్నాం, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్. ఆ బాడీ జాబ్ ఏంటంటే
వాళ్ళ పర్యవేక్షణలో గ్రీనరీ తక్కువ ఇంత భూమికి ఇంత ఉండాలనేది కొలతల్లో ప్రొటెక్ట్ చేస్తారు. అందుకనే కేసీఆర్ గారి గవర్నమెంట్ 111 పాస్ కాలేదు. ఓకే 111 కానీ బయోడైవర్సిటీ కానీ ఫారెస్ట్ ఏరియా కానీ ఇట్లా చాలా ఎఫ్టీఎల్ జోన్ కానీ బఫర్ జోన్ కానీ ఇవన్నీ ఉన్నాయి. అయితే ఇక్కడ అర్థం కాని సమస్య ఏంటంటే బేసిక్ గా ఈ రేవంత్ రెడ్డి గారు ఫార్మాసిటీ ఎందుకు రద్దు చేశారండి? తెలుసా? ఐడియా ఉందా? లేదు, ఎందుకు రద్దు చేశారు ఫార్మాసిటీ? హెల్త్ పొల్యూషన్ క్రియేట్ అవుతుంది ఫార్మా ఇండస్ట్రీస్ వల్ల. ఇంకా దానివల్ల ఫార్మాసిటీ అక్కడ పెడతారు ఇక్కడ పెడతారు అని నేను కొన్ని వార్తలు విన్నాను. అది ఉంటాయండి, అవన్నీ వస్తుంటాయి. నాన్ పొల్యూటెడ్ ఇండస్ట్రీస్ మాత్రం అక్కడ ఉంటాయి. పొల్యూటెడ్ ఇండస్ట్రీస్ అని తీసేస్తున్నారు. ఓకే సో అయితే ఆ ఉద్దేశం ఏముంది? హెల్త్ అజార్డీస్ అక్కడ ఎయిర్పోర్ట్ కి చాలా దగ్గర ఉంది, పెద్ద పెద్ద మానీయులు అందరూ అక్కడ ఉంటారు. ఓకే, ఓకే దాన్ని ఓకే బట్టి చూద్దాం అనుకొని ఈకో ఫ్రెండ్లీ సీఎం అని పేరు తెచ్చుకున్నారు. ఈకో ఫ్రెండ్లీ, ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీ అంటే నేచర్ కి ఇంపార్టెన్స్ ఇచ్చి పబ్లిక్ గురించి ఆలోచించి పబ్లిక్ ఆరోగ్య విషయాలు తీసుకుని ఈ పొల్యూషన్ తాలూకు ఇండస్ట్రీస్ 100-200 కిలోమీటర్ దూరాన్ని ఫార్మా క్లస్టర్స్, ఫార్మా విలేజెస్ మీద పెడదామని అదొక మంచి ఇనిషియేటివ్. ఓకే రెండోది హైడ్రా. హైడ్రా కూడా ఎందుకు తీశారు? ఈ కబ్జాలు, లేకులు నీళ్లు పోతాయి, పార్కులు ఎందుకు తీసుకున్నారంటే అది కూడా అదే సేమ్ పర్పస్. అంటే ఈ ప్రెసిడెంట్ సీఎం గారు ఈస్ గివింగ్ ఇంపార్టెన్స్ టు గ్రీనరీ, నేచర్. అవును కానీ హెచ్సిలో దానికి విరుద్ధంగా కనిపిస్తుంది కొద్దిగా. అంటే మరి అంత ఫ్రెండ్లీ ఇది కూడా మరి ఫ్రెండ్లీగానే ఉండాలి కదా. సో మేబీ ఆయనకి ఏవో ఛాలెంజెస్, ఆయనకి కండిషన్ ఉండొచ్చు, ఖజానాకి డబ్బులు కావాలి, రకరకాల ఐడియాలు ఉంటాయి. మనం వీఆర్ నాట్ రైట్ పీపుల్. ఎప్పటికీ కూడా సీఎం గారు రేవంత్ రెడ్డి గారి పైన అనలేని హ్యాపీనెస్ ఉంటుంది, ఆయన విలువ ఉంటుంది, మర్యాద ఉంది, ఆయన అంటే ఒక గౌరవం ఉంది. కాకపోతే ప్రజలు ఏంటంటే అది ఎక్స్పెక్ట్ చేయలేదు మాట. అందుకని స్టూడెంట్స్ మాకు మా యూనివర్సిటీ ల్యాండ్ మాకు ఇచ్చేసరికి నేను బుల్డోజర్ పెట్టి వదిలేసరికి కొద్దిగా అలజడి స్టార్ట్ అయింది. అలజడి వల్ల సుప్రీంకోర్టుని ఆశ్రయించారు, వాళ్ళు స్టే ఇచ్చారు. సో మేబీ ఇప్పుడు హైదరాబాద్ కూడా మనం స్టార్టింగ్ లో మనం వీడియోలు చేసాం, చూస్తే చాలా ఇబ్బందులు వచ్చాయి. పొజిషన్ వచ్చింది, మీరు ఎలా చేస్తారు, రోడ్డు మీద ఎలా పడేస్తారు. అప్పుడు పునరాలోచన చేశారు ఆయన, దాన్ని కొద్దిగా మాడిఫై చేశారు. అట్లా ఏమో ఇక్కడ కూడా అలా చేస్తారేమో ఎక్స్పెక్టేషన్ ఉంది జనాలకి. వాట్ ఎవర్ ఇస్ దర్ వీ హావ్ టు యాక్సెప్ట్. ఇండియా స్టేట్ గవర్నమెంట్ లీడర్ ఫైనల్ డెసిషన్ వాళ్ళది. బట్ వీళ్ళందరూ ప్రయత్నాలు ఇక్కడ యూనివర్సిటీలో స్టే విధించారు కదా సార్, ఇప్పుడు నెక్స్ట్ మళ్ళీ రీస్టార్ట్ చేసే అవకాశాలు ఉంటాయంటారా? కోర్టు డెసిషన్ మీద ఆధారపడి ఉంటుంది కదా. ఓకే సార్, అకార్డింగ్ టు యూ అది అక్కడ ఏదైతే రేవంత్ రెడ్డి గారు ఏదైతే అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ చేస్తా అన్నారో, సో అక్కడ ఆ ఏరియా కాకుండా హైదరాబాద్ లో ఇంకే ప్లేస్ ఉందని అంటారు 400 ఎకరాలు? హైదరాబాద్ అవుట్స్కర్ట్స్ లో అనేది సెంటర్ ఆఫ్ ద సిటీ అంటే పాసిబిలిటీ ఉంటుందండి. డెఫినెట్లీ దే హావ్ టు గో లిటిల్. ఓకే, సిటీ దూరం వెళ్తే ఇప్పుడు యూనివర్సిటీ ఎక్కడ ఉంది, మన హైకోర్టు ఎక్కడ వస్తుంది, రాజేంద్ర నగర్ ఎక్కడ దాటి వస్తుంది. అవును, అది పబ్లిక్ యూటిలిటీ. అది ఓకే. నాకు తెలిసి సిటీ అప్కమింగ్ ఏరియాస్ లో ఎనీవేర్ బిట్వీన్ 1 to 2 ఛాన్సులు ఉన్నాయి. బట్ అంత ల్యాండ్ ఇస్తారా, అంత అవైలబిలిటీ ఉందా లేదా అనేది మనకి వీఆర్ వెరీ టూ ఎర్లీ టు సే. ఏదేమైనప్పటికీ తెలంగాణ తప్పు కదని ఇచ్చే విధానం తప్పు అన్నారు, హైదరాబాద్ తప్పు కదని హైదరాబాద్ పెట్టే విధానం తప్పు. అట్లా ఇది అని ఇంటెన్షన్ మంచిది. గవర్నమెంట్ ఖజానా రావాలంటే రియల్ ఎస్టేట్ ఇస్ వన్ ఆఫ్ ద బెస్ట్ సెగ్మెంట్. బట్ హౌ ఇట్ ఈస్ గోయింగ్ టు ఎఫెక్ట్ యూనివర్సిటీ స్టాఫ్ కానీ యూనివర్సిటీలో చదువుకున్నారు కానీ, అది ప్రతి యూనివర్సిటీలో కూడా గ్రీనరీ లేకుంటే ఏ యూనివర్సిటీ ఉంటుంది, గవర్నమెంట్ యూనివర్సిటీ. దాన్ని పునరాలోచిస్తారని అనుకుంటున్నారు జనాలు. వీ హావ్ టు వెయిట్ అండ్ సీ హౌ మచ్ బెస్ట్ వీ కెన్ డూ. డెఫినెట్ గా ఆయన కూడా రియల్ ఎస్టేట్ పర్సన్ కాబట్టి, రియల్ ఎస్టేట్ వ్యక్తి కాబట్టి ఈ కన్సర్న్ పబ్లిక్ ఇబ్బంది లేదని ఆయన కూడా అర్థం చేసుకునే కెపాసిటీ ఉంది. వెరీ నాలెడ్జబుల్, వెరీ ఇంటెలిజెంట్, అండ్ రియల్ ఎస్టేట్ లో మంచి అనుకున్న వ్యక్తి. సో వీ హావ్ టు వెయిట్ డెసిషన్. ఇట్ కోర్ట్ ఇస్ ద ఫైనల్ డెసిషన్ కాబట్టి కోర్టు చెప్పింది అన్నట్టు ముందుకెళ్తారనేది నా ఉద్దేశం. సో థ్యాంక్ యూ సార్, మై పాయింట్ పాలిటిక్స్ ఇచ్చినందుకు.